హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ కుబేరా. నేను చాలా రోజుల తర్వాత రివ్యూ చేస్తున్నా. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఈ 1 yearలో నేను చాలా నేర్చుకున్నాను అనమాట. అనలైజేషన్ ఆఫ్ స్టోరీ, ప్రిపరేషన్, పేసింగ్, ఆడియన్స్ రిటెన్షన్, ఇదంతా మీద గురించి మాట్లాడతా. సో అన్ని రివ్యూస్ లాగైతే ఖచ్చితంగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు అన్ని రివ్యూస్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ప్లీజ్ ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఇందులో చాలా ఎక్కువ డీటెయిలింగ్ ఉంటుంది అనమాట, అనలైజేషన్ కూడా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో కుబేరా వచ్చేసి ఒక రిచెస్ట్ పర్సన్కి, ఒక పూరెస్ట్ బెగ్గర్కి జరిగే ఒక వార్ అనమాట. సో ఆ పూరెస్ట్ బెగ్గర్ తన దగ్గర ఉన్న డబ్బులంతా ఎలాగా వాళ్ళ బెగ్గర్స్కి పనిచేస్తాడు అనేసి మొత్తం హోల్ స్టోరీ. ద ప్లాట్ ఈస్ వెరీ గుడ్, ద స్టోరీ లైన్ అనేది చాలా బాగుంది. బట్ ఈ మూవీ ఇఫ్ యూఆర్ ఎ క్లాస్ ఆడియన్ దెన్ ఈ మూవీ మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇఫ్ యూఆర్ ఎ మాస్ ఆడియన్ అయితే ఖచ్చితంగా మూవీ మీకు బోర్ కొడుతుంది. ఎందుకంటే ఒక ఫైట్స్ ఉండవు, దెర్ ఇస్ నో లవ్, కోర్స్ దెర్ ఇస్ నో రొమాన్స్. దెన్ ఫస్ట్ చెప్పాలంటే ఇది ఒక చాలా మంచి స్టోరీ. మనకి ఎప్పుడన్నా ఏదన్నా ఫస్ట్ స్టార్టింగ్ సీన్ ఆఫ్ ధనుష్ ఎలా ఉంటుందంటే, ఒక అతను చనిపోయి ఉంటాడు, ఒక బెగ్గరు. సో సరిగ్గా తనకి దహన క్రియలు కూడా సరిగ్గా జరపరు అనమాట, చుట్టూ ఉన్న మనుషులు కానీ పోలీసులు కానీ ఎవరన్నా సరే. సో మనకి అంత ఒక ఎక్స్ట్రాడినరీ సీన్ని ఫస్ట్ మనం ఒక లెవెల్లో చూసినప్పుడు, దాని తర్వాత మనం ఖచ్చితంగా దానికి మించిన సీన్ చూస్తేనే మనం కొంచెం సాటిస్ఫై అవుతాం అనమాట, ఇంక రిటైన్ అవుతాం లాస్ట్ వరకు. సో మనం ఎప్పుడైతే ఈ గ్రాఫ్ పైకి వెళ్ళి అంత తర్వాత నెక్స్ట్ సీన్ వచ్చే సీన్ మనకు బాగా అనిపిస్తుంది అనుకోండి, మనం కిందకి వెళ్ళిపోతాం, మళ్ళీ పైకి కిందకి ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట హోల్ స్టోరీ. సో దేర్ ఇస్ నథింగ్ క్వశ్చన్ ఇన్ రైటింగ్. బట్ సో రైటింగ్ పరంగా మొత్తం స్టోరీ స్టోరీ అంతా రైటింగే. కానీ ప్రతి క్యారెక్టర్కి మనం ఎప్పుడైతే డిస్క్రిప్షన్ ఇస్తామో అప్పుడు ద ఆడియన్స్ విల్ గెట్ ఓకే ఏంది ప్రతిదీ డీటెయిల్గా ఇస్తాను. మనం ఏం చెప్పినా సరే వాళ్ళకి ఎగ్జైటింగ్ వేలోనే చెప్పాలి, లేకపోతే థాట్ ప్రొవోకింగ్ వేలోనే చెప్పాలి. మనం ఎప్పుడైతే మనం డిస్క్రిప్షన్ వేలో చెప్తామో ఈ విల్ గెట్. బట్ ఆఫ్ కోర్స్ ఎవరైనా సరే బోర్ కొట్టేస్తుంది తనకి. మనం ఎలా డిజైన్ చేయబడ్డామంటే, మన ఒక హాల్కి వెళ్ళి 100 రూపీస్ పెట్టేదే గ్రాండ్ని చూడడానికి చెప్పాలంటే. అండ్ ఎమోషనల్ డెప్త్ మనకి ఏమవుతుందంటే, ఇక్కడ ధనుషుని క్యారెక్టర్ మనకి ఇన్వాల్వ్ అయినా కూడా దాని తర్వాత జరిగే స్క్రీన్ ప్లే వల్ల మనం డిస్కనెక్ట్ అయిపోతూ వస్తాం అనమాట అక్కడక్కడ. కానీ హోల్ మొత్తం సినిమా అయిపోయేసరికి మనకు కొన్ని సీన్స్ చాలా బాగా నచ్చుతాయి అనమాట. దాంట్లో ఒక సీన్ మొత్తం రివీల్ అయిపోయిన పర్లేదు చెప్తాను. సో ఏంటంటే, నాగార్జున సార్ వాళ్ళు ఈ బెగ్గర్లందరినీ ఒక దగ్గర కలుపుతారనమాట. సో వాళ్ళ ఒక వర్క్ కోసం వాళ్ళని అలా తీసుకుంటారు. తను ఇప్పుడు ఒక మాట చెప్తాడు, వాళ్ళందరూ ఏంటంటే చిన్నప్పటి నుంచి బెగ్గర్స్ కదా. సో అడిగేటప్పుడు ఇలా అడుక్కుంటూ ఉంటారు అనమాట, ఏదన్నా అడుగుతూ ఉన్నప్పుడు. సో అలా అడగద్దు, మీరు ఏదన్నా కావాలంటే చెయ్యి పైకి అయితే చెప్పండి అంటారు. సో దాని తర్వాత వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ అంతా ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా బెలూన్ దగ్గర తీసుకెళ్తారు. అసలు నా దగ్గర కింద తీసుకొచ్చారా వాళ్ళని చూడగానే ఇంక నన్ను చూసేశారు, నాకైనా ప్రాబ్లం అవుతుంది అంటే, లేదు వాళ్ళు టెస్ట్ చేద్దామని చెప్పి తీసుకొచ్చానంటే ప్రతి ఒక్కరు కూడా ధనుష్ తప్ప మిగతా అందరూ ఇలాగే పెట్టి తీసుకుంటారు అనమాట మనీ ఇచ్చినప్పుడు. సో ధనుష్ ఒక్కడు మాత్రం ఇలా పైకెత్తి ఇలా పైకెత్తి చూపిస్తారనమాట, ఇలా తీసుకుని ట్రై చేస్తాడు. వీళ్ళని వెంటనే డబ్బులు తన దగ్గరికి తీసుకునేస్తాడు, మళ్ళీ ఇస్తాడు అనమాట, కింద పెట్టి తీసుకునే టైప్లో. కానీ వాడు మళ్ళీ పైకే ఇచ్చి తీసుకుంటాడు అనమాట. సో అదొక్క సీన్ నాకు అనిపించింది వర్త్ వైల్. అసలు ఈ పెట్టిన 200 రూపీస్కి అదొక్క సీన్ చాలా బాగా అనేసి అనిపించింది అనమాట. సో ఇలాంటి సీన్స్ అక్కడక్కడ కొన్ని ఉంటాయి. బట్ ఏమవుద్దంటే, స్టోరీ ఒక పేస్కి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఒక దగ్గర డ్రాప్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం ఏం మనం ప్రిడిక్ట్ చేసేయగలము. కానీ ఎంత ప్రిడిక్ట్ చేయగలిగినప్పుడు కూడా ఒక స్టోరీ టెల్లింగ్ అనేది బాగుండాలి. స్టోరీ ఎంత రొటీన్గా ఉన్నా స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే, కొన్ని సీన్లకు మనం బోర్ అవుతూ వస్తాం అనమాట, కొన్ని సీన్లు బోర్ అవుతూ వస్తాం, కొన్ని సీన్ డిస్కనెక్ట్ అయిపోతాం. దాని తర్వాత మళ్ళీ అటాచ్ చేయాలని చూస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే దేర్ విల్ బి రిటెన్షన్ అనేది మనకు సరిగ్గా ఉండదు అనమాట, సరిగ్గా సాటిస్ఫాక్షన్ ఉండదు, చూసినట్టు గ్రాండియర్నెస్ ఉండదు. అండ్ మూవీ 3 hours కాబట్టి ఆ రన్ టైం కూడా ఒక మేజర్ డెసిషన్ కాబట్టి మనకి మొత్తం ఆ 3 hours మూవీని మనం చూస్తున్నప్పుడు చాలా సీన్లు అయితే బాగుంటాయి. కానీ మనం రిటర్న్ అయ్యే సీన్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. మన ఎగ్జైట్ చేసే సీన్స్ ఉంటాయి, కానీ మనకి ఎగ్జైట్ చేసే సీన్స్ మనకు చాలా ఎక్కువగానే ఉంటాయి. అప్పుడు మనకి ఏమవుతుందంటే, ఓకే ఇక్కడ ఈ 10 minutesలో ఇక్కడ ఎగ్జైట్ అయ్యాం కదా, మళ్ళీ ఇంక నెక్స్ట్ ఏముంటుంది నా ఆతృతగా చూస్తూ ఉంటాం. మనకి ఎప్పుడైతే స్టోరీ మనం అనుకున్నట్టే జరుగుతూ ఉందిలే అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుందో, దెన్ అన్నీ కూడా మొత్తం కిందకి వెళ్ళి డిగ్రేడ్ అయిపోతాయి అనమాట. మాస్ ఆడియన్స్ ఫైట్స్ మాత్రం ఎలివేట్ చేసే పర్సన్ అయితే మా ఫ్రెండ్ యాక్చువల్గా తనే చెప్పాడు, ఏంద్రా ఒక ఫైట్ లేదు, ఒక లవ్ సీన్ లేదు. సో ఇది వచ్చి ఒక ఎమోషనల్ డ్రామాటిక్ స్టోరీ, దీంట్లో అయితే అవేం ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ ఇది స్టోరీ పరంగానే చూడాలి. అండ్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకైతే ఒక డైలాగ్ మాత్రం రన్ అయింది, బ్రతుకు కోసమే బ్రతుకు. సో ఎక్స్ట్రాడినరీ డైలాగ్ అని అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఒక సింపుల్ డైలాగ్ని ఎంత బాగా రాసారు అనిపించింది అనమాట. ధనుష్ యాక్టింగ్ ఈజ్ టాప్ నాచ్. నేను అనుకుంటా ఉన్నా ధనుష్ సార్ క్యారెక్టరేషన్ మాత్రం మొత్తం ఒక పేసింగ్లో ఎక్కడ కూడా కిందకి వెళ్ళకుండా పైకి పడకుండా తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో మొత్తం తన పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ వరకు క్యారీ అవుతూ వస్తుంది అనుకుంటున్నా. సమ్ సీన్స్ తర్వాత మళ్ళీ రిచ్ పర్సన్ లాగా మారిపోతాడేమో అనేసి, అంటే ఆ బిహేవియర్ మారిపోతుందేమో అనేసి. కానీ ఫస్ట్ నుంచి ద వెరీ లాస్ట్ వరకు తను ముందు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు. తను
తన థింగ్స్ ఏం చేంజ్ కావన్నమాట. నాగార్జున సార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఆ ఏజ్ కూడా భలే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఒక యాక్షన్ సీక్వెన్స్లో నాగార్జున సార్ చనిపోతారనమాట. సో వెన్ ఎవర్ ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి దానికి తగిన కొన్ని సీన్స్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుందో వీ నీడ్ టు గెట్ సమ్ ఎమోషన్ అనమాట టువర్డ్స్ దట్ క్యారెక్టర్. కానీ ఇక్కడ అది జరగలేదు నాకైతే పర్సనల్గా. సో దాని తర్వాత ప్రతిసారి అనిపించింది అనమాట ఒక ఇంటర్వెల్ వరకు బాగానే ఎంగేజింగ్గా అనిపించింది, అక్కడక్కడ బోర్ కొట్టినా. సో సెకండ్ హాఫ్ నేను ఎక్స్పెక్ట్ చేసినాను కొంచెం సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉంటే సరిపోద్దులే అనుకుంటున్నా. కానీ సెకండ్ హాఫ్లో కూడా చాలా సీన్స్ అంటే బోర్ కొడుతున్న సీన్స్ అవుట్ ఆఫ్ ట్రాక్ అని అర్థం కాదు. సో ఒక మంచి డ్రామాటిక్ స్టోరీ అయితే మనం ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఉంటే దెన్ చెప్పే చిన్న పాయింట్ని కూడా మనం చాలా బాగా రీచ్ అవుతూ వెళ్తాం అనమాట. కానీ ఎప్పుడైతే ఇలాగా ఒక సీన్ అప్ ఒక సీన్ డౌన్ వెళ్తున్నానో సో వీ విల్ గెట్ బోర్డ్ అనమాట. సో అది మెయిన్ రీజన్. సో ఇది మొత్తం నాకు తెలిసిన కొద్దిపాటి నాలెడ్జ్తో చెప్తున్నాను. సో వెల్ రిటర్న్ స్టోరీ, బట్ ఎంగేజింగ్గా ఇంకా బాగా తీసుకుని ఉంటే ఒక 2.5 hours అలాగా మూవీ కానీ తీసుకొచ్చి ఉంటే దెన్ ఇట్ విల్ బీ లైక్ సమ్ వాట్ బెటర్. ఎందుకంటే 3 hours మనం చాలా థింగ్స్ గురించి డిస్కస్ చేశారు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఒక విలన్ యొక్క హైయెస్ట్ పీక్ పాయింట్ తెలిస్తేనే తన వీక్నెస్ ఏదో మనకు తెలుస్తుంది. సో దట్ మనం దాని తగ్గట్టు ఆలోచిస్తాం అనమాట. సో ఒక థర్మల్ అండ్ ఒక సోలార్ ఎనర్జీ ఆల్ ఓవర్ కంట్రోల్లో ఉన్న ఒక వ్యక్తికి 1,00,000 కోట్లు అంటే చాలా పెద్ద బిగ్ డీల్. కానీ 10,000 కోట్లు అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ తను సర్దిపెట్టేయగలడు అనిపించింది అనమాట. లేదంటే మనకు ఖచ్చితంగా తను అంతకు మించి ఇన్వెస్ట్ చేయడు అని చెప్పి మనకి సినిమాలు అయితే చూపించినాడు. అప్పుడే మనకి తన సైడ్ ఉండే భయం మనకు తెలుస్తుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే ఒక విలన్ వీక్నెస్ ఒక విలన్ హైయెస్ట్ పాయింట్ మనకు తెలిసినప్పుడే ఓకే దీని వీక్నెస్ అని తెలుసుకొని దీని తగ్గట్టు ఏదైనా చేయగలను అనిపిస్తుంది. కానీ ఇక్కడ విలన్కి ఎంత డబ్బులు ఉందో చూపించాం. తను ఎప్పుడు ఆ 10,000 కోట్ల కోసం మాత్రమే పరిగెడుతూ ఉంటాడు. 10,000 కోట్లు ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి చాలా పెద్ద డబ్బు. కానీ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి 10,000 కోట్లు అంటే అఫ్ కోర్స్ ఇట్స్ అ లాట్ ఆఫ్ మనీ, బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా తను ఎక్కువ సంపాదించుకోగలడు అంటే అలా ఉంటుంది తన క్యారెక్టరైజేషన్. తను ఒక హైయెస్ట్ పీక్ పాయింట్ తెలిస్తేనే తనకు కొన్ని వీక్నెస్ తెలుస్తుంది. సో దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అదంతా ఏం రివీల్ చేయరు. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యారెక్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. జస్టిస్ కూడా అన్ని క్యారెక్టర్స్కి చేయాలి కాబట్టి ఎవ్రీవేర్ ద స్టోరీ షుడ్ బి రివాల్వ్ అనమాట. ఇప్పుడు రష్మిక మందన్ అయితే ఏమో కానీ విలన్ సైడ్ ఉండే వాళ్ళ నాన్న కావచ్చు, మళ్ళీ నాగార్జున సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు. సో ఇదంతా పెడుతూ వస్తే మనకు లాస్ట్లో సంథింగ్ ఏదో ఇంకా మిస్ అవుతుంది అనే ఫీలింగ్ మాత్రం అనిపిస్తా అయితే వచ్చింది. సో సెకండ్ హాఫ్లో ఒక మైండ్ బ్లోయింగ్ సీన్ ఏంటంటే ధనుష్ కొంత డబ్బుని ధనుష్ ఒక ట్రక్లో తీసుకొచ్చి నడి రోడ్లో వేస్తారనమాట. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే వాడి ఆఫీస్ ముందు డబ్బులను వాడు వెళ్ళే స్టేజ్లో వాడు ఉన్నాడు అనమాట. సో ఆ రిచ్ పర్సన్కి ఫోన్ చేసి నీ డబ్బు నీకు కావాలంటే ఒకరోజు బెగ్గరగా బతుకంటాడు అనమాట. సో వాడు బెగ్గరగా మనకి వాడు ఒక బెగ్గరగా బతికి వాడి కష్టం తెలిసిపోవాలి అని నేను చెప్పను. కానీ అక్కడ ఏదో ఇప్పుడు బ్రతుకు కోసమే బ్రతుకొని ఒక ఎక్స్ట్రాడినరీ లైన్ ఎలా ఉందో అక్కడ కానీ ఒక మంచి పాయింట్ పడుని ఉంటే దెన్ ఆడియన్స్ షుడ్ హ్యావ్ కన్విన్స్డ్ అనమాట. తను అక్కడికి వెళ్ళి కూడా తన విలనిజమే చూపిస్తాడు అనమాట. అఫ్ కోర్స్ అది ఉంటుంది అనుకోండి తన విలనిజం చూపించడం. లాస్ట్కి ఎలాగో విలన్ని చంపేస్తాడు హీరో. సో ఓవరాల్ స్టోరీ డ్రివన్ అయ్యే కొద్ది పాయింట్ ఆఫ్ వ్యూస్లో మన కనెక్షన్ అనేది తగ్గిపోతే అయితే వచ్చింది. బట్ ఓవరాల్గా ఇది ఒక క్లాస్ ఆడియన్స్ అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే మాత్రం చాలా బాగా చేస్తారు. అండ్ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే చావు సీన్ వచ్చే సాంగ్ అనమాట. దాని ఒక సీక్వెన్స్ చూసినప్పుడు అది మాత్రం ఒక హైలైట్గా అనిపించింది. అని చెప్పాను కదా పైకి నుంచి ఒక నోట్ తీసుకుంటాడు అనేసి. ఆ సీన్ అసలు ఎక్స్ట్రాడినరీగా నేను పెట్టిన మనీకి అది వర్త్ అనిపించింది నాకు. ఇంకేం అవసరం లేదు నాకు సినిమాలో ఇది ఒక్క సీన్ చూసాను ఇంకేం అనుకున్నా అదే అనే ఒక ఫీలింగ్ కనిపించేసింది అనమాట. సో అదనమాట హోల్ రివ్యూ గురించి. అండ్ మెయిన్లీ చెప్పాలంటే ధనుష్ యాక్టింగ్ మొత్తం టాప్ నాచ్ ఉంది. అసలు దగ్గరగా అసలు ఏమాత్రం ఆ ఇచ్చిన క్యారెక్టర్కి అసలు ఫుల్ న్యాయం చేశారు. అండ్ నాగార్జున సార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కానీ లాస్ట్లో చెప్పాను కదా చనిపోయేసిన దగ్గర ఎమోషన్ అయితే తీసుకురాలేదు. దట్ ఈస్ ఫుల్లీ డైరెక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ రష్మిక మందన క్యారెక్టర్ లైక్ ఎలా ఉంటుందంటే దేర్ ఇస్ నో సచ్ థింగ్ లైక్ లవ్, కానీ ఒక క్యారెక్టర్ ఇరుక్కుపోతుంది అనమాట ధనుష్ వల్ల తను. సో ఇంకా మొత్తం స్టోరీ చెప్పేస్తే దెర్ విల్ బి మచ్ స్పాయిలర్. మామూలుగా మీరు క్లాస్ ఆడియన్ అయితే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారు, మీరు ఎవరైనా రివ్యూస్ చూసి వెళ్ళకుండా ఉంటే వెంటనే వెళ్ళండి. మీరు ఒక మాస్ ఆడియన్ అయితే మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే మీరు ఖచ్చితంగా బోర్డమ్గా అయితే ఫీల్ అవుతారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయితే మాకు డబ్బులు వస్తే ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలుగుతాం ఇంకా బెటర్ వేలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.